హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్. ఈరోజు మన వీడియోలో పిల్స్బరీ కుక్కర్ కేక్ మిక్స్ తోటి కేక్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఈ కేక్ వచ్చేసి మా పాప ప్రిపేర్ చేసింది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా మనం ఈ కుక్కర్ కేక్ మిక్స్ తీసుకున్నాం కదా ప్యాకెట్, ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసుకుంటే ఇందులో రెండు ఉంటాయి అన్నమాట ప్యాకెట్లు. ఒకటి వచ్చేసి కేక్ మిక్స్ పౌడరు, రెండోది వచ్చేసి స్ప్రింకిల్స్ అన్నమాట. ఈ స్ప్రింకిల్స్ అనేది కేక్ డెకరేషన్కి యూస్ చేస్తాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ కేక్ మిక్స్ పౌడర్ ప్యాకెట్ ఉంది కదా అది కట్ చేసేసుకొని ఈ మిక్స్ పౌడర్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాకెట్కి మిడిల్లో ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా అంతవరకు కూడా మిల్క్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి నాకు 120 ml వరకు మిల్క్ పట్టాయి అన్నమాట. దీనిలో కరెక్ట్గా ఆ బ్లాక్ లైన్ వరకు మిల్క్ వేసుకోవాలి. అలా మిల్క్ వేసుకున్న తర్వాత ఈ మిల్క్ని మనం కొంచెం కొంచెంగా ఈ కేక్ మిక్స్ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఆ కేక్ మిక్స్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి కరెక్ట్గా చెప్పాను కదా ఆ మిల్క్ కరెక్ట్గా సరిపోయినాయి. 120 ml మిల్క్ అనమాట. ఆ మిల్క్ కరెక్ట్గా సరిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా దీనికి ఇవంతా కూడా బౌల్కి అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది కేక్ వచ్చేసి ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు అనమాట వాటర్ వేసుకొని ఇప్పుడు కేక్ మిక్స్ బౌల్ని ఇందులో పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత దీనికి పైన లిడ్ పెట్టుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే 30 minutes కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టొద్దు. మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే ఇది మాడిపోద్ది అనమాట. లో ఫ్లేమ్లోనే చూడండి కేక్ మనకి 30 minutesకి కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నైఫ్ తోటి ఇలా రౌండ్గా ఘాటు పెట్టుకొని తరువాత దీని మీద ఒక ప్లేట్ బోర్లిచ్చుకోవాలన్నమాట. ఇలా ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసి ఇలా రివర్స్లో ఆ బౌల్ని పెట్టేసుకొని దాన్ని కనుక మనం పైన ట్యాప్ చేసామంటే ఆ బౌల్ పైన మనకి కేక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మనకి కేక్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. షేప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నా దగ్గర కుకింగ్ చాక్లెట్ ఉంది. సో దీంతో మా పాప డెకరేట్ చేద్దామని చెప్పేసి ఈ కుకింగ్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి దీనిని మెల్ట్ చేసేసాను అనమాట. ఇది హాఫ్ బాయిల్డ్లో మెల్ట్ చేశాను. ఈ కుకింగ్ చాక్లెట్ని మెల్ట్ చేస్తే ఇప్పుడు ఇలా క్రీమ్ లాగా వచ్చింది. ఆ క్రీమ్ని ఈ కేక్కి ఇలా పైనంతా కూడా స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేశాక ఫస్ట్లో చెప్పాను కదా ఇలా స్ప్రింకిల్స్ వచ్చాయి అని చెప్పేసి ఇంకో ప్యాకెట్ చిన్న ప్యాకెట్ ఆ ప్యాకెట్లో ఈ స్ప్రింకిల్స్ తోటి ఇలా పైన డెకరేషన్ చేసామన్నమాట. స్ప్రింకిల్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి మనకి కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా బయట కొన్నట్లే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని మేము కట్ చేసిన పీసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. స్పాంజీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.